90s కోడి రామకృష్ణ సినిమా ఒకటి వచ్చింది, ఆస్తి మూరెడు ఆశభారుడు అని. మీలో చాలా మంది చూసి ఉంటారు, తెలిసి ఉంటుంది సినిమా. ఏపీలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ టైటిల్ గుర్తొస్తా ఉంది. ఆదాయాలు మూరెడు, ఖర్చులు అంచనాలు పెరిగిపోతున్న లెక్కలేమో బారెడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ వ్యయం మళ్ళీ లేటెస్ట్ గా పెరిగింది, అంచనాలు పెంచారు అని ఆధారాలు కనపడతా ఉన్నాయి. విపక్షం ఆరోపిస్తా ఉంది. ఆల్రెడీ అమరావతిలో భవన నిర్మాణాల్లో అద్దాల ఖర్చులకే 2500 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు అనే లెక్క చూసి సగటు ఆంధ్రుడి గుండె గుబేలమంటా ఉంది. అద్దాల మేడల కోసం, అందులో ఓన్లీ అద్దాల కోసం ఇంత ఖర్చా అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇంకో పక్కన చూడబోతే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా జీఎస్టీ వసూళ్లు ఏపీలో తగ్గినాయి. చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటితో పోలిస్తే ఏపీలో పరిస్థితి దయనీయంగా కనపడుతూ ఉంది. చంద్రబాబు చూడబోతే హామీలు ఇచ్చినప్పుడు సమాచారం లేదు అని సందర్భం చిక్కిన ప్రతిసారి చెప్తున్నారు. ఎన్ని వాళ్ళు అన్ని ఇస్తా ఉన్నాం, సమాచారం లేదు. చూశారు కదా. ఇంకో పక్కన విపక్షం జనమే తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, డిబేట్ చేయాలి, ముందుకు రావాలి అంటుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా, దీన్ని నిలదీయాలా. మరి ఏపీ ఏం ఆలోచిస్తుంది? వాస్తవాలు అర్థమవుతున్నాయా ఏపీ ప్రజలకి? లేదంటే రాజకీయ రొచ్చులో పడి కొట్టుకుపోతూ పలానా వాళ్ళది గొడ్డల పార్టీ అను, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ, లేదంటే రేషనల్ గా మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు కట్టొద్దా అను చేసే ఆర్గ్యుమెంట్లో పడి భవిష్యత్తుని ఏపీ దెబ్బతీసుకుంటా ఉందా? అసలు వాస్తవాలేంటి, ప్రజలకి అవి ఎంతవరకు అర్థమవుతున్నాయి మాట్లాడుకుందామా డీటెయిల్డ్గా. ఇది రాజకీయం కానే కాదు, అంకెలు, అర్థశాస్త్రం, అసలు నిజాలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. అమరావతిలో భవన నిర్మాణాల గురించి ముందు నుంచి చర్చ జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు ఆ చర్చలో మరిన్ని మలుపులు, ఆశ్చర్యపరిచే పరిణామాలు పెరుగుతున్నాయి అంతే. భవన నిర్మాణాల్లో గాజు పలకలు అమర్చడానికే 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఆశ్చర్యం, షాక్ రెండు ఒకేసారి కనపడుతూ ఉన్నాయి. ఎందుకని? రీసెంట్ పరిణామాలతో పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కో మెడికల్ కాలేజీ కట్టడానికి 500 కోట్లు అవుతుంది, అవి లేవు అని చెప్పి 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇస్తా ఉన్నాం కదా. మనం గడుతున్న మేడలకి అద్దాలు పెట్టడానికే 2500 కోట్లు ఖర్చు అవుతా ఉంది ఇప్పుడు అని లెక్కలు చెప్తూ ఉంటే, అమాంతం ఆ అద్దాల ఖర్చుతో 5 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు అనమాట. పేదలకి వైద్య విద్యతో పాటు వైద్యం కూడా అందించే ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చి వీలుందనమాట ఆ మొత్తంతో అని ఆలోచన గల వాళ్ళకి అనిపిస్తా ఉంది. అంతే కదా. చూడబోతేనేమో ఓన్లీ గాజు పలకలకే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారా అని వైసీపీ విపక్ష మీడియా ఇదిగో ఇలా కంపేర్ చేసి చూపిస్తా ఉన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సెక్రటేరియట్ కట్టడానికి 600 కోట్లకు పైగా మాత్రమే అయ్యిందని, దాదాపు 1000 కోట్ల ఖర్చుతో ఏకంగా పార్లమెంట్నే కట్టేశారు. ఏది నియోజకవర్గాల సంఖ్య పెరిగిన తర్వాత, ఎంపీల సంఖ్య పెరిగిన తర్వాత కూడా సరిపడేలాగా. దాంతో పోలిస్తే ఈ 2500 కోట్లు ఓన్లీ అద్దాలకా అని పోల్చి చెప్తా ఉన్నారు. పార్లమెంట్ భవనానికే 1000 కోట్లు అయితే మన భవనాల్లో అద్దాలకి ఇంత ఖర్చు అవుతుందా అని మాట్లాడడం కనపడతా ఉంది కదా. ఇప్పుడు చూడబోతే లేటెస్ట్ గా భవన నిర్మాణాల ఖర్చుని, అంచనాల్ని మరింత పెంచారు అని లెక్కలు కనపడతా ఉన్నాయి. అంచనాలు, ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. చర్చ పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి చూస్తే ఏపీ ఏం ఆలోచించాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఒక పక్కన ఎసెన్షియల్ అనిపిస్తున్న, ప్రభుత్వ కర్తవ్యం, బాధ్యత అనిపిస్తున్న విద్యా, వైద్యం లాంటి విషయాల్లోనేమో పీపీపీని తీసుకొచ్చి భవన నిర్మాణాల అద్దాలకి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఏపీ ఉంటే మన ప్రయారిటీస్ వాస్తవాలకు దగ్గరగా లేవు అని అర్థం చేసుకోవాలా. అందుకోసమే జనం ఆలోచించాలి, జనం ప్రశ్నించాలి అని విపక్షం అడుగుతా ఉంది. ప్రజలు ముందు గమనించాలి రాష్ట్రం మొత్తం. చూశారు కదా ఇలాగా. అలా ఎందుకన్నారు? విపక్షం ఏమన్నా మాట్లాడితే అది గొడ్డల పార్టీ అనో, అభివృద్ధికి విఘాతమనో ముద్రేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే పరిస్థితి, అవకాశం ఉన్న పార్టీ ఒక వైసీపీనే కనపడతా ఉంది. కొద్దో గొప్ప ఉనికిలో ఉన్న 2 పార్టీలు కూడా టీడీపీతో జత కలిసి కూటమి అయినాయి కదా. ప్రశ్నించే గొంతు కంటే విపక్షం వైసీపీ ఒకటే కనపడతా ఉంది. రేపో మాపో ఇంకెవరన్నా ఆలోచన పరులు తలెత్తితే, క్వశ్చన్స్ రైజ్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు అని కోట్ చేసుకోవచ్చు మనం కూడా. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? క్వశ్చన్ చేస్తే గొడ్డల పార్టీ అని ఇంకోట ముద్రేస్తా ఉన్నారు. ఆ ముద్రలోనూ, ఆ ప్రచారాల్లోనూ పడి కొట్టుకుపోవద్దు అని వైసీపీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా, దీన్ని నిలదీయాలా. చూశారు కదా ఇలాగా. ఇది ఆలోచింపజేసే విజ్ఞప్తి అనుకోవచ్చు. ఎందుకని ఆలోచింపజేసే విజ్ఞప్తి? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే అన్ని 1000 కోట్ల అద్దాల మీద ఖర్చు పెట్టడం అనేది సరైన ప్రయారిటీ అనిపించుకుంటుందా? పథకాలు, హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రజల కోసం సూపర్ 6 హామీలు ఇచ్చాం గానీ ఇచ్చినప్పుడు సమాచారం లేదు తన దగ్గర అని చంద్రబాబే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఎన్ని వాళ్ళు అన్ని ఇస్తా ఉన్నాం, సమాచారం లేదు. చూశారు కదా. ఇది రీసెంట్ గా May 1నే చెప్పిన మాట మావిగన్ ప్రాంతంలో, పామరు నియోజకవర్గంలో. అంటే హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు,
ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, అసలు సమాచారం లేకుండా హామీలు ఇచ్చాము అని అప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు సమాచారం ఉంది, చేతిలో అధికారం ఉంది, ఆదాయాలు ఖర్చులు ఎంతో కనబడుతూ ఉన్నాయి. అయినా సరే అద్దాల మీద ఇంత ఖర్చు పెడుతూ ఉన్నాము అంటే మన ప్రయారిటీ అలా ఉంది అని అనుకోవాలా? ఇదే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న ప్రధానమైన ప్రశ్నగా కనబడుతోంది, సవాల్గా ఉంది. ఇంకో పక్కన చూడబోతే ప్రభుత్వ ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. లేటెస్ట్ గా జిఎస్టీ వసూళ్లు చూస్తే ఇదే అర్థమవుతోంది. ఆర్థిక సంవత్సరం మారింది కదా ఏప్రిల్తో. చూడండి, దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలన్నిటితో పోలిస్తే ఏపీ జిఎస్టీ వసూళ్లు ఎంత తక్కువ ఉన్నాయో. 12%, 14% గ్రోత్ రేట్ కనపడతా ఉంది. ఒకప్పుడు ఏపీతో పాటు జిఎస్టీ వసూళ్లలో వెనకబడినట్టుగా కనిపించిన తెలంగాణ కూడా కోలుకుంది, తేరుకుంది. ఏపీ మాత్రం ఇప్పుడు వెనకబడే ఉంది. ఇలాంటి పరిస్థితి దేనికి సంకేతం? జిఎస్టీ అనేది కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని ఇండికేట్ చేసే సోర్స్ మాత్రమే కాదు కదా. జనం కొనుగోలు శక్తి ఎంత ఉంది, జనాభాలో మనీ సర్క్యులేషన్ ఏ స్థాయిలో ఉంది అని చూపించే ఇండికేటర్ కూడా కదా. జనం దగ్గర డబ్బులు ఆడుతూ ఉన్నాయనుకోండి, కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది. కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగితే ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరగట్లేదు అంటే కొనుగోలు శక్తి అంతంత మాత్రంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ప్రజలది బాగుండలేదు అని కదా అర్థం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండలా, ప్రజల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అని జిఎస్టీ వసూళ్లు చూపిస్తా ఉన్నాయి కదా. పరిస్థితులు ఇలా ఉన్నాయి ఎందుకని అని క్వశ్చన్ చేస్తే ఇంప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నాం అని ఇదిగో ఇక్కడే రాశారు చూడండి. ఫీలర్స్ ఇస్తా ఉంది ప్రభుత్వం. చంద్రబాబు కూడా సమయం చిక్కినప్పుడల్లా వస్తున్న ఆదాయం అంతా జీతాలకి ఖర్చులకే సరిపోతుంది అంటూ ఉంటారు కదా. 100% మనకు వచ్చే డబ్బులంతా సాలరీస్ కే సరిపోతున్నాయి. మరి రాబడి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, ఆదాయాలు పెద్దగా కనిపించినప్పుడు ఖర్చులు మాత్రం ఈ స్థాయిలో పెడతా ఉన్నాం. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది అని సవాళ్లు ఎదురవుతున్నప్పుడు సరైన సమాచారం లేక హామీలు ఇచ్చాము అని చెప్తూ ఉన్నాము. అమరావతిలో ఖర్చులు, నిర్మాణ వ్యయాలు చూస్తేనేమో అద్దాలకే వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా క్వశ్చన్ చేశారంటే మీరు అభివృద్ధి విఘాతకులు, కట్టొద్దా, దూరదృష్టి ఉండొద్దా అని ఎదురు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆర్గ్యుమెంట్లు అధికార పార్టీ వైపు నుంచి, ఆ పార్టీని సమర్థించే మీడియా వైపు నుంచి రావడం చూస్తుంటే ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా జంక్ ఫుడ్ తింటా ఉన్నారనుకోండి, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, డీప్ ఫ్రైస్ తెగ తింటా ఉన్నారనుకోండి, దానివల్ల ఊబకాయం వస్తుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దానికి తోడు భారీగా ఖర్చు. ఎందుకు? శుభ్రంగా ఇంట్లోనే అన్నం వండుకుని కూర ఎక్కువ వేసుకుని శుభ్రంగా ఆరోగ్యకరంగా తిందాము అని ఎవరన్నా చెప్పారనుకోండి, సలహా ఇచ్చారనుకోండి, నా తిండి చూసి నువ్వు వేడుస్తున్నావా, నన్ను తినొద్దంటావా అని అడిగారనుకో, ఎలా ఉంటుంది? అక్కడ తినొద్దని చెప్పలేదు కదా, అది అనారోగ్యం, జంక్ ఫుడ్ తినొద్దు అంటున్నారు, దానివల్ల ఖర్చు కూడా పెరుగుతుంది అంటున్నారు, ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది అని చెప్తూ ఉన్నారు. బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది, ఆరోగ్యకరంగా ఇంట్లో కూర అన్నం వండుకుని తినొచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే అందులో రేషనల్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఏమంటాము? మా తిండి చూసి నువ్వు వేడుస్తున్నావా, తినొద్దా, కడుపు మార్చుకోవాలా అని అడుగుతారు కదా. ఈ వాదన కూడా అలాగే ఉంది. అభివృద్ధి వద్దా అని అంటూ ఉన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడ, లేదంటే అంచనాలు పెంచుకుంటూ పోవడమే అని అనుకోవాలి, జనం నమ్మాలి అని రాజకీయం ఆర్గ్యూ చేస్తూ ఉంది. మరి మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం? మనం అంటే జనం, మీరు, మనం అందరూ ఏం ఆలోచిస్తూ ఉన్నాం? ఆర్థిక పరిస్థితికి, పరిణామాలకి ఏపీలో అసలు పోలికుందా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, అంకెల ఆధారంగా వాస్తవాల్ని చర్చిద్దాం. కామెంట్ చేయండి. ఎవరి వాదన సహేతుకం అనుకుంటారో మీరు చెప్పండి, డిబేట్ చేద్దాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల బాగోగుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుని తీరాల్సిన టాపిక్. ఇది కీ టాక్స్ ఇనిషియేటివ్.